హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మీషోలో తీసుకున్న మరొక కొత్త శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. శారీ డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవుతాయి. మన ఛానల్లో అయితే ప్రతిరోజు ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ వచ్చేస్తూనే ఉంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ప్రతిరోజు ఇలాంటి శారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను. ఇక మన ఛానల్లో అయితే మీషో నుండి తీసుకున్న శారీ కలెక్షన్ అయితే చాలా ఉందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ప్లీజ్ ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. కలెక్షన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదండి. శారీ కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి వీడియోకి. మీకు ఏ శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక మొదటగా అయితే నేను ఇక్కడ కోరా ముస్లిం శారీని అయితే చూపించబోతున్నాను. ఈ శారీ అయితే చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ నచ్చి అయితే నేను ఆర్డర్ని ప్లేస్ చేశాను. ఇక ఈ శారీ ఎలా ఉందన్నది ఓపెన్ చేసి చూసేద్దాం. శారీ అయితే చాలా బాగా వచ్చేసింది. కలర్ కాంబినేషన్ అయితే సేమ్ మనకి క్యాటలాగ్లో ఏ విధంగా చూపించారో అదే కలర్ కాంబినేషన్లోనైతే శారీ వచ్చేసింది. ఈ శారీ క్యాటలాగ్లోనైతే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సేమ్ డిజైన్ శారీస్ అయితే ఉండవండి. డిఫరెంట్ డిజైన్ అయితే మారుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. నేను ఈ శారీ పిక్స్ని అయితే వీడియోలో అక్కడక్కడ యాడ్ చేస్తాను. ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా అందులోనే ఉంటుంది. శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి. మనకి 600 లోపు అయితే శారీ వస్తుంది. తక్కువ కాస్ట్లో మంచి లుక్ ఉన్న శారీ కావాలి అంటే ఈ శారీ అయితే సూపర్ అని చెప్తాను. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే ముందుగా చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి అయితే 1 మీటర్ వరకు వచ్చిందండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పింక్ కలర్కి బ్లూ కలర్లోనైతే బార్డర్ వచ్చింది. మరి రాయల్ బ్లూ కలర్ కాదు, కొంచెం బ్లూ అయితే తక్కువ లైట్ షేడ్లోనే ఉంటుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా బార్డర్ కలర్, సేమ్ అదే కలర్లోనైతే ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసేసరికి శారీకి వచ్చిన డిజైన్ అయితే రాదండి. బార్డర్లో ఇలా కొంచెం ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. సేమ్ బ్లౌజ్కి కూడా అదే డిజైన్ అయితే ఉంటుంది, మధ్యలో వచ్చిన బ్లౌజ్కి కూడా. ఇక్కడ బ్లౌజ్ అనేది ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్ అయితే ఈ విధంగా కొంచెం అడ్డంగా అయితే వచ్చేసాయి. మీరు స్టిచ్ చేయించుకునేటప్పుడు ఒకసారి బ్లౌజ్ని అయితే చూసి చేయించుకోండి. ఫ్లవర్స్ అన్నవి ఇలా క్రాస్గా వచ్చాయి కదా, చూసి బ్లౌజ్ని అయితే సెట్ చేయించుకోవాలి. ఇక ఈ బ్లౌజ్లో సెంటర్లో వచ్చేసేసరికి పింక్ బ్లూ మిక్సింగ్లో ఉండి మనకి వైలెట్ షేడ్లోనైతే బ్లౌజ్ కనిపిస్తుంది. బార్డర్ అయితే రాయల్ బ్లూ కలర్లోనే ఉంటుంది. ఈ రాయల్ బ్లూ కలర్ కూడా కొంచెం లైట్ షేడ్లో ఉంటుందండి, మరి డార్క్ షేడ్ అయితే కాదు. ఇక శారీకి వచ్చిన బార్డర్లో చూస్తున్నారు కదా, ఇలా ఫ్లవర్ డిజైన్ అలా వచ్చేసింది. బ్లౌజ్కి మాత్రం సేమ్ ఇక బ్లౌజ్ సెంటర్లో ఉన్న ఆ ఫ్లవర్ డిజైనే ఉంటుంది. చిన్న బూటీస్ టైప్లోనైతే వచ్చేసింది. ఇక ఈ బార్డర్ లెంత్ వచ్చేసి అయితే 10 ఇంచుల దాకా ఉందండి. పెద్ద బార్డరే, బిగ్ బార్డర్. ఈ శారీస్ అయితే కట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తుందండి. బ్లౌజ్ కూడా నీట్గా వచ్చింది. ఈ బ్లౌజ్నే మనమైతే స్టిచ్ చేయించుకోవచ్చు. హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందండి. ఇక శారీకి బ్లౌజ్కి సెంటర్లో చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం ప్లెయిన్ పార్ట్ వచ్చింది. ఒక 1/2 మీటర్ అంతే ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీ ఎగ్జాక్ట్ కలర్ కూడా మనకి ప్లెయిన్ పార్ట్లోనైతే తెలిసిపోతుంది. ఈ ప్లెయిన్ పార్ట్ వచ్చింది కదండి, ఇది కూడా పళ్ళుకి ఉంచేసుకుంటే శారీ ఇంకాస్త కొంచెం పెద్దగా అవుతుంది. ఇక పళ్ళు చూస్తున్నారు కదా, పళ్ళుకి వచ్చేసి అయితే 1/2 మీటర్ అంతే వర్క్ వచ్చేసింది. మరి పెద్ద పళ్ళు అయితే రాలేదండి. ఈ కోరా ముస్లిం శారీస్కి అయితే ఇలా చిన్న పళ్ళునే వచ్చేస్తుంది. ఇక్కడ పళ్ళులో డిజైన్ కూడా మనకి బ్లౌజ్లో వచ్చేసింది కదా, చిన్న ఫ్లవర్ డిజైన్, అదే డిజైన్ అయితే వచ్చేస్తుంది. బార్డర్లో వచ్చిన ఈ ఫ్లవర్ డిజైన్ కూడా ఈ పళ్ళు ఎండింగ్లోనైతే ఉంటుంది. శారీ కింది బార్డర్ని అయితే చూసేద్దాం. ఈ కోరా ముస్లిం శారీస్ అయితే మనం చీర కొంగు పెడతాం కదండి, సింగిల్ స్టెప్ పెడితేనే లుక్ అయితే బాగుంటుంది. మనం చిన్నగా ఇలా కుర్చీలు పెట్టి పెడితే మాత్రం అంత కరెక్ట్గా అయితే సెట్ అవ్వదు. అదైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందులో ఒక 2-3 శారీస్ అయితే తీసుకున్నాను. ఎంత మనం కొంగుని సెట్ చేసుకున్నా కానీ కొంచెం పైకి వస్తున్న విధంగా అయితే ఉంటుంది. సింగిల్ స్టెప్ పెడితే మాత్రం లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. శారీస్ కాస్ట్ తక్కువగా ఉంటాయి, లుక్ బాగుంటుంది. ఈ బార్డర్లో వచ్చిన డిజైన్ చూస్తున్నారు కదా, మొత్తం ఇలా కింద ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది, పైన ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది, మధ్యలోనైతే ఓవల్ షేప్ డిజైన్ అయితే ఉంది. ఓవరాల్గా బార్డర్ మొత్తం కూడా 10 ఇంచుల వరకు ఉంటుంది. మంచి బ్లూ షేడ్లోనైతే ఉందండి బార్డర్. నచ్చిన వాళ్ళైతే వెంటనే పర్చేస్ చేసుకోండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ శారీ అయితే. ఈ శారీ బార్డర్ ఉంది కదా, బార్డర్ మొత్తం అయితే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేసింది. ప్లెయిన్ పార్ట్ అంటూ శారీలో ఏమీ ఉండదండి.
బార్డర్ కూడా మెత్తగా ఉంది, ఈజీగా క్యారీ చేయగలుగుతారు, లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. శారీ లెంత్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఇక సెంటర్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ సెంటర్లో మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్తో అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. మనకి శారీ పింక్ కలర్ ఎండింగ్లో నేను చూపించాను కదా, పళ్ళు ఎండింగ్లో పింక్ షేడ్, ఆ షేడ్ మీద ఇలా గోధుమ కలర్ థ్రెడ్తో అయితే వర్క్ వచ్చేసింది. ఈ వర్క్ కూడా నీట్గా ఉందండి. మొత్తం ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ అయితే ఉంటుంది. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ని చూస్తున్నారు కదా, ఇక్కడ 4 ఇంచుల వరకు అయితే బార్డర్ వచ్చేసింది. ఈ బార్డర్లో కూడా కింది బార్డర్లో వచ్చాయి కదా ఫ్లవర్స్, తీగల డిజైన్, అలా అదే డిజైన్ అయితే పై బార్డర్లో కూడా ఉంది. ఇక్కడ బార్డర్లో వచ్చిన వర్క్ ఉంది కదా, మొత్తం కూడా జరీ వీవింగ్తో అయితే ఉంటుందండి. మంచి షైనింగ్తో అయితే శారీ ఉందండి. నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి. శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. 600 లోపు అయితే మనకి శారీ వచ్చేస్తుంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. లెంత్ వచ్చేసి 5.5 మీటర్స్ అయితే ఉంది. ఒక్కసారి శారీ బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ థ్రెడ్ వీవింగ్ చూస్తున్నారు కదా, శారీ సెంటర్లో నీట్గా వచ్చేసిందండి. నీట్గా ఉంటుంది. శారీస్ అయితే కలర్ పోవండి. ఈ శారీస్ అయితే మనం ఎన్ని వాషులు చేసినా అదే విధంగా అయితే ఉంటుంది. మంచి లుక్ అయితే ఉంటుంది కట్టుకుంటే మాత్రం. షైనింగ్ అయితే చాలా బాగుంది. ఈ కోరా ముస్లిం శారీస్ మంచి షైనింగ్తో అయితే ఉంటాయి. ఇక ఈ శారీకి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వర్కే వచ్చేసింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించాను కదా, శారీలో కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి. శారీ సూపర్గా వచ్చేసింది. నచ్చిన వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి. మీకు కూడా వీడియోలో చూపిస్తున్న ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ కావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆర్డర్ ప్లేస్ చేసిన లింకే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, మీకు కూడా సేమ్ శారీ అయితే వచ్చేస్తుంది. మీకు కనుక ఈ శారీ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. ఇక నెక్స్ట్ శారీని కూడా చూసేద్దాం. చాలా వరకు చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయడం లేదండి. దయచేసి కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీకు ఏ శారీ నచ్చిందో, అలాగే మీరు నేను చూపించే శారీస్లలో ఏ శారీ అయినా తీసుకుంటే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా మీ కామెంట్ని షేర్ చేయండి. మీకు మీషో నుండి ఏ ప్రోడక్ట్ రివ్యూ కావాలి అన్నా, కిచెన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, అలాగే ఇంకా పూజ ఐటమ్స్ కూడా మీషోలో అయితే చాలా ఉన్నాయి కదండి. వేటి రివ్యూస్ కావాలి అన్నా వాటి కోడ్స్ని లేదా లింకులను అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను త్వరలోనే వాటి రివ్యూస్ని అయితే మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అందుకనేసి అయితే నేను ఈ శారీని తెప్పించాను. నాకు కామెంట్లో రోజుకు ఒకసారైనా వస్తుందండి, అక్క మీరు ఈ శారీస్ని ఏం చేస్తారని, రిటర్న్ చేస్తారా అని కూడా కామెంట్ చేస్తున్నారు. నేనైతే రిటర్న్ చేయనండి. నాకు సూట్ అయ్యే శారీస్ని నేను ఉంచేసుకొని మిగిలిన శారీస్ని అయితే రీసేలింగ్లో మా పక్క వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళకైతే ఇచ్చేస్తాను. రిటర్న్ మాత్రం చేయను. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ముందుగా అయితే శారీకి వచ్చిన పళ్ళునైతే చూపిస్తానండి. ఇక్కడ శారీకి వచ్చిన పళ్ళు చూస్తున్నారు కదా, సేమ్ శారీలో వచ్చిన ఫ్లవర్ డిజైనే కానీ ఇక్కడ కొంచెం దగ్గరగా వచ్చేసింది. మధ్యలోనైతే కొంచెం క్రాస్ లైన్స్ అయితే ఉన్నాయండి. శారీలో మిక్సింగ్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా, సైడ్ నుంచి అయితేనే కనిపిస్తుంది. ఇక్కడ పళ్ళు వచ్చేసి 1/2 మీటర్ వరకు ఉంది. తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మస్టర్డ్ ఎల్లో కలర్కి ఇక్కడ పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ పింక్ కలర్ బార్డర్ కూడా మరీ డార్క్ పింక్ షేడ్ కాదు, లైట్ షేడ్లోనైతే ఉంటుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అదే షేడ్లోనైతే లైట్ షేడ్లో ఉంటుంది. శారీకి వచ్చిన పై బార్డర్ అయితే 2 ఇంచుల వరకే ఉందండి. ఇక్కడ ఈ బార్డర్ అయితే గోల్డ్ జరీ వీవింగ్లోనే ఉంటుంది. శారీ కూడా మంచి లైట్ వెయిట్ శారీ అండి. మీరు ఆఫీస్ వేర్గా కానీ చిన్న ఫంక్షన్స్కి కానీ కట్టుకోవడానికి లుక్ బాగుంటుంది. డైలీ వేర్గా కట్టుకోవడానికి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎన్ని వాషులు చేసినా శారీ ఫ్యాబ్రిక్ అయితే షైనింగ్ అయితే పోదండి, అదే విధంగా ఉంటుంది. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ని చూస్తున్నారు కదా, ఈ బార్డర్ వచ్చేసి అయితే 5 ఇంచుల వరకు ఉంది. బార్డర్లో డిజైన్ కూడా నీట్గా వచ్చేసిందండి. ఇక్కడ గోల్డ్ జరీ వీవింగ్ ఏనండి బార్డర్లో వచ్చిన వీవింగ్ అయితే, ఇక్కడ ప్రింట్ లాంటిది అయితే ఏం కాదు. ఇక డోలా సిల్క్ శారీస్ అంటేనే మంచి లైట్ వెయిట్గా ఉంటాయండి, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. ఇలాంటి శారీస్ కట్టుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి. నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోండి. ఇక శారీ సెంటర్లో మొత్తం కూడా రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఈ ఫ్లవర్స్ కూడా లైట్ పింక్ షేడ్ అలాగే యాష్ కలర్ షేడ్లోనైతే ఉంటాయి. మొత్తం కూడా రోజ్ ఫ్లవర్స్ ఇలా లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది. డిఫరెంట్ డిజైన్తో అయితే శారీ ఉందండి. నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. శారీ లెంత్ వచ్చేసి 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే సరిపోతుంది. ఇక ఈ శారీ క్యాటలాగ్లోనైతే
2-3 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే పిక్స్ని యాడ్ చేస్తాను. ఈ శారీ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి. ఒకసారి ఈ శారీ బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా చూడండి. శారీకి ఫ్రంట్కి బ్యాక్కి అయితే అంత తేడా ఏముండదండి, కొంచెం దగ్గరగానే ఉంటుంది. ఈ శారీస్ అయితే మనం ఎలా వాష్ చేసినా కానీ ఫ్యాబ్రిక్ అయితే పాడవదు, కలర్ కూడా పోదండి. ఇక శారీ ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అయితే వచ్చేసింది. బార్డర్ కూడా కంటిన్యూగా వచ్చేస్తుంది. ఈ డోలా సిల్క్ శారీస్కి అయితే ప్లెయిన్ పార్ట్ అంటూ ఏమీ రాదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డిజైన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత నుంచి అయితే బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. శారీకి అయితే బెస్ట్గా అయితే బ్లౌజ్ వచ్చేసిందండి. బ్లౌజు సేమ్ బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్లోనైతే బ్లౌజ్ ఉంది. ఈ బ్లౌజ్ వచ్చేసి కూడా 80 సెంటీమీటర్స్ మాత్రమే ఉందండి, పెద్దగా ఏం రాలేదు. కొన్ని శారీస్కి మాత్రమే 1 మీటర్ దాకా వచ్చేస్తుంది. ఈ శారీకి మాత్రం 80 సెంటీమీటర్స్ ఉంది. చీర పన్న కాబట్టి మనకి బ్లౌజ్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. నా బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నేను ఇంత పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ సరిపోతుందని అయితే చెప్తున్నాను. చీర పన్న హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి బ్లౌజ్కి అయితే సరిపోతుంది. ఈ శారీలో వచ్చిన రోజ్ ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, అదే చిన్నగా ఇలా సెల్ఫ్గానైతే డిజైన్ వచ్చేసిందండి. మీకు దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తున్నాను. ఇందులో రోజ్ ఫ్లవర్ డిజైన్ అలాగే లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ కూడా ఇక్కడ బ్లౌజ్కి అయితే వచ్చేసిందండి. మీకు నచ్చిన బార్డర్తో అయితే హ్యాండ్స్ని సెట్ చేయించుకోవచ్చు. ఓవరాల్గా శారీ బ్లౌజ్ అయితే సూపర్గా వచ్చేసాయి. మీకు ఈ శారీ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. మన ఛానల్లో ఇక ముందు కూడా కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా రాబోతుంది. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే డైలీ కొత్త శారీ కలెక్షన్ అయితే మన ఛానల్లో వచ్చేస్తుంది. అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఇక ఈ శారీ కలెక్షన్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. ఇక ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.